చెప్పండి. ఇప్పుడు అటు చూస్తే ఒక 40 రోజులు ఎలక్షన్స్ వచ్చినాయి దగ్గరికి. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు 2 పరిపాలన చూసారు కదా, మీకు నచ్చిందా? నచ్చింది నచ్చింది నచ్చింది. అది ఏది ఒక్క మాటలో చెప్పింది, అంత బాగా ఏమి నచ్చింది? ఆయన చేసిన పనులు అన్నీ మంచిగా చేశాడు, మంచి పనులే చేశాడు. ఏం చేశాడు మంచి పనులు? అమ్మఒడి వేశాడు, 18 ఏళ్ళు ఇచ్చాడు పిల్లలకు, కానీ ఏదైనా మొత్తం అన్నీ మంచి పనులే చేశాడు ఆయన. మరి అట్లయితే గెలుస్తాడా జగన్? జగన్ గెలుస్తాడు గెలుస్తాడు. జగన్ గెలవని అన్నాడు కదా పవన్ కళ్యాణ్. వాడే గెలవడం. ఎందుకని గెలవడు? ఈసారి నేను 1,00,000 ఓట్లతో గెలుస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. వేసుకోమని పందెం ఎన్ని కోట్లుగానే వేసుకోమను, గెలిచేది జగనే, గెలిచేది జగనే. అది గెలిచేది జగన్ అని మీరు గట్టిగా చూస్తున్నారు. జగన్ తొక్కేస్తా పాతాళం అన్నాడు కదా. వాడే బాతాడు పాతాళానికి, వాడే బాతాడు, జగనే గెలుస్తాడు. అది మరి ఇప్పుడు ఒకసారి చూడండి నన్ను అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఎవరు ఎన్నిసార్లు చూశారు, 10 సంవత్సరాలు చూశారు. ఏం చేశాడు? జాబ్ వచ్చి జాబ్ ఎవరికి వచ్చి జాబులు వచ్చినాయి, ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలా. డోహరా మళ్ళీ తీసేసాడు తీసేయాల. జగన్ చెప్పాడు, మొత్తం చేశాడు. నమ్మండి ఈసారి చేసి చూపిస్తాను అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఏంది నమ్మేది? నమ్మరు, ఊరు నమ్మరు. మరి మీకు సూపర్ 6 అన్నాడు, 6 గ్యారెంటీలు అన్నాడు, మీకు అసలు వండుకోవడానికి సిలిండర్లు ఇస్తా అన్నాడు, ఫ్రీ బస్సులు అని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు. అవన్నీ బుస్సే, ఒక్క మాట కూడా గ్యారెంటీ ఉండదు. గెలిచిందాకే ఏ మాట చెప్పినా. అది తర్వాత మరి గెలిచినాక వదిలేస్తాడు జనాన్ని. అసలు వీళ్ళిద్దరు ఎవరు నమ్ముతావు? జగన్ చంద్రబాబు నాయుడు అసలు ఎవరు నమ్ముతావు నువ్వు? మేము జగన్నే నమ్మేది, జగన్నే. ఇది జగన్ 5 ఏళ్ళే కదా చేసిన, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసాడు, చూసావు నువ్వు. ఎన్నాళ్ళు చేస్తాం? సింహం అయితే సింహం, అది సింహం. ఒక్కడైనా చిన్నోడైనా కూడా సింహం అలాగే చేశాడు. అది ఎవరిని చేయమన్న పనులు. మరి ఇప్పుడు జగన్ కూడా అన్నాడు, నేను చిన్నోడు, నేను చంద్రబాబు కంటే ఎక్కువ పనులు చేశాను అన్నాడు. అది నిజమేనా? ఎవరు అండి? జగన్ నేను చిన్నోడు, నేను వయసులో చంద్రబాబు కంటే ఎక్కువ పనులు నేనే చేశాను అంటున్నాడు. చేయబట్టి ఆయన గెలుస్తాడు, జగన్ గెలుస్తాడు. అది అందుకే చేయబట్టి ఆయన ఇప్పుడు ఆయన దేవుళ్ళ కొలుచుకుంటున్నాం, మేము దేవుళ్ళగా ఆయన కొలుచుకుంటున్నాము. అది జగన్ ఒక్కడే ఇక్కడ చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. ఏమి చేయలేరు వాళ్ళు, పందులు వచ్చినా ఆయన ఒక్కడిని ఏం చేయలేరు. గెలవలేక భయం పుట్టి 3 కలిశారు, ఒక్కడు సింహం లేకపోతున్నాడు ఎక్కడికి కూడా. అది భయం పుట్టి కలిశారంటారు 3. మాది అంతే, వాళ్ళు భయం పుట్టే ఆయన గెలవలేక ఆయనతో పోటీ పడలేక 3 కలిశారు.